మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 60 అధ్యాయం 22వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే, ఇదిగో నేను ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని అని ఈరోజు నువ్వేం మాట్లాడుకుంటున్నావో, ఇదిగో ఎప్పటి నుంచో నువ్వు నేను ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని, ప్రతి ఒక్కరు ఎవరు చూసినా సరే నువ్వు అనవసరం, నువ్వు వేస్ట్ ఫెయిల్ అవి, నువ్వు ఇంతే, నీ పరిస్థితులు ఇంతే, నువ్వు ఇంకా ఎదగవు, నీకు ఎవరు తోడు రారు, నిన్నెవరు హెచ్చించలేరు అని చెప్పి మాట్లాడుకుంటున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని. అందుకే నిన్ను దేవుడు ఎన్నిక లేనివానిగా నేను చేశాడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ కాదు. ప్రజలు చెప్పిన ఏ మాటలకు నువ్వు నిందల పాలవుతున్న ఏ మాటలకు కూడా నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే ప్రభు నేను హెచ్చిస్తానని ఎన్నిక లేని వాడిగా నువ్వు జనాల్లో కనబడుతున్నావేమో, కానీ ప్రభువుకి నువ్వు నమ్మదగిన వాడిగా ఉన్నావు కాబట్టి, ప్రభు నేను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో, నువ్వు ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని మీ వాక్యం తెలియజేస్తుంది. నేను అట్లా ఉండకూడదు ప్రభువా, ఇదిగో బలమైన జనముగా నేను ఉండాలి. ప్రతి ఒక్కరి నోరు, నన్ను విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు నేను మూయించాలి అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎన్నిక లేని వాడిగా నిన్ను చేయడు, ఎన్నిక కలిగిన గొప్ప జనముగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఈ నా మాటలు ప్రభు మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.